టో లైన్ను ఏర్పాటు చేసి లాగే ప్రయత్నం చేయగా ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ కదలనేలేదు. నిజానికి సిల్వర్ స్టార్ ఓడ లాక్కు వెళ్లేనంత బరువు ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడలో లేదు. అయినా కూడా పూర్తి ప్రొఫైలర్ శక్తితో లాగే ప్రయత్నం చేసేసరికి ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలేచింది. ఏదో అనుమానించిన సిబ్బంది టో లైన్ను విప్పేశారు. తమ ఓడలోకి వెళ్లిపోయారు. కాసేపటికి ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ ఒత్తిడికి ఓడ కొంచెం పైకి లేచినట్టే తిరిగి సముద్రంలోకి కూలిపోయి మునిగిపోయింది. ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడ ఆనవాళ్లు కాకుండా ఏమైందో తెలుసుకోవడానికి వీల్లేకుండా నీటిలో కలిసిపోయింది. సిల్వర్ స్టార్ ఓడ తిరిగి వెళ్లిపోయింది. ఏం జరిగిందో నోటి మాటగా చెప్పడమే తప్ప సాక్ష్యాలేవీ లేవు. నమ్మిన వాళ్లు నమ్మారు, నమ్మని వాళ్లు నవ్వారు. కట్టుకథ బాగుందని హాస్యం కూడా చేశారు. పైగా ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ అనే ఓడ ఉన్నట్టు ఎక్కడా దాఖలాలు కూడా లేవు. మరి సిల్వర్ ఓడ సిబ్బంది అబద్ధాలు చెప్తున్నారు అనడానికి కూడా అనుకోవడానికి లేదు. అయితే ఆధారాలు లేవు కనుక సదరు ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడ చట్టవిరుద్ధంగా తయారై తిరుగుతుందనే ఒక అనుమానం కలిగింది. ఏ దేశం వద్ద